18వ వచనం స్టార్ట్ అవుతా ఉంది. 18వ వచనం స్టార్ట్ అవుతా ఉంది. నువ్వు ఒక్కసారి బైబిల్ ఒక అధ్యాయం కంప్లీట్ చేయాలి. నువ్వు సేవకుడు మాట్లాడితే బయటకు వచ్చేసేవంటే బైబిల్ ఓపెన్ చేస్తే తిమోతి మొదటి అధ్యాయం 18వ వచనం, నా కుమారుడు అయిన తిమోతి, నీవు మంచి మనస్సాక్షి, ఈ మంచి పోరాడవాలని ఈ ఆజ్ఞని చిత్తమైన అని కొన్ని దినాలు నా భార్య నేను ప్రేయర్ తీసుకొని ప్రేయర్ మొదలైతే గంటలు నడిపిపోతా ఉంటే మంచి పోరాటం అన్నాడు. పరిచర్య గురించి నేను గురించి ముందుగా చెప్పిన ప్రవచనాలు అంటున్నాడు. ఎంతోమంది దైవ సేవలు ఎక్కడికి చేశారు. పౌరులు దేవుడు పిలిచాడు, తిమోతిని దేవుడు పరిచర్య చేయండి తెలియజేశాడు. నా మాట ఎందుకనో అని మా ఆత్మీయ తరగతి నాతో గైడ్ చేస్తున్నాడు. ఎంఏఎల్ ఎకనామిక్స్ ఆయన లెక్చరర్ అన్నమాట లైవ్ కాలేజీలో. అద్భుతంగా 82 సంవత్సరం పరిచర్యకి వచ్చేసాడు. ఆయన సమర్పణ చేసుకుని మన భార్యకి జాబుంటే ఏం పర్లేదు దేవుడు మనం నిలబెడతాను. టైబుల్స్ మధ్య ఇబ్బంది నుంచి కొత్త ఊరు దాకా ట్రైబల్స్ మధ్య అద్భుతంగా పరిచర్య చేసి తన అవసరాల కాలంలో 10 సంవత్సరాలు పైచి బీటీఎస్లోని ఇంజనీర్స్కి బైబిల్ కాలేజ్ పెట్టి అక్కడ పెద్ద సంఘం కట్టి అద్భుతంగా ఆయన పరిచర్య చేశాడు. ఆయన దగ్గర పోస్ట్ పాత్ర దగ్గర వెళ్తాను దేవుడు ఎంతో సహాయం చేశాడు. వెంటనే ఆయన దేవుడి చిత్తాన్ని నిలబడి 2004 జనవరి 1 అభిషేకం తీసుకొని పరిచర్యకి వచ్చాను. పుట్టి భూమి మీదకి వచ్చి 45 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 49 బాప్టిజం తీసుకొని 25 సంవత్సరాలు బాప్టిజం తీసుకున్నాను. బాప్టిజం తీసుకొని 27 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 26 సంవత్సరాలు దేవుడు నడిపించాడు. 26 కంప్లీట్ అయ్యి నడిపించాడు. చిన్న సాక్ష్యం పెట్టి నాకు నా బతుకులు ఏంటో అర్థం కాని పరిస్థితి. వీళ్ళు వేస్ట్ అనుకున్నాడు. మా నాన్న అన్నయ్య పెట్టుకోలేదు, మా తమ్ముడు పెట్టుకోలేదు, వీళ్ళు ఏమవుతున్నాడు, వీళ్ళు చదువుకోవట్లేదు. చదువుకోవడానికి పోటీ మీద చెప్పేవాళ్ళు ఏం కనిపించేది కాదు. చిన్నప్పుడైతే 10th క్లాస్ వరకు ముందు కూర్చోబెట్టుకొని చెప్పేవాళ్ళు. అర్థమైంది ఏమవుతారు. ఎందుకు వచ్చిన తర్వాత నదిగా చైతన్య కాలేజ్ అమ్మ రమేష్ బాబు దగ్గరికి వెళ్ళిపోతుంటే కామర్స్ తీసుకొని సిసిఏలో సిఈసి గ్రూప్ తీసుకుని దాంట్లోకి వెళ్తే మొత్తం ఫిజిక్స్, ఎకనామిక్స్, మ్యాథ్స్ మొత్తం బోర్డు మీద ఏం తెలిసేది కాదు. ఆయన ప్రేమకు మా నాన్న వచ్చి మాట్లాడితే ముందు కూర్చోబెట్టుకుంటే మొత్తం 4 రోజులు 5 రోజులు ఆడాలి. ఎంత బాయ్స్ కూర్చుంది. ఇక మనం ఎక్కలేక నేను చదవండి నాకు చాలా గట్టిగా ఉంది అని చెప్పంటే 15 ఎకరాలకు మైల్బాద్ దగ్గర అటు డెవలప్ చేయడానికి మామిడి తోటలు వేసి డెవలప్ చేసి మా డాడీ పొలాలు కవర్ చేసి మెయింటైన్ చేస్తుండేవాళ్ళు. డాడీకి హాస్పిటల్ మేకప్ చేశాను. తమ్ముడు వాళ్ళు అవ్వలేదు. అన్నయ్య పెళ్ళి అయితే సపరేట్ 16 పెళ్లి చేసిన సపరేట్ అయిపోయి ఆయన షాప్ ఆయన సపరేట్ అయిపోయింది. కానీ బిజినెస్ టేకప్ చేసి అద్భుతంగా నడిపించారు. వీళ్ళు వేస్తున్నాడు అనుకున్నాండి. పొలాలు కూడా కంచెల్లో ఎప్పటికీ పొలం నాటు పడిపోతే వరి పొలం అనుకోతే నేను నాటేసారు. అందరు చెరువులు నీళ్ళు చూసి నాలుగుపోతాను. చెరువులు నీళ్ళు చూసి దమ్ము ట్రాఫిక్ తీసుకెళ్ళి ముందు దొక్కించానని చెప్పి నేను టీవీఎస్ 50 ఉంటే జగ్గేపేట నుంచి విజయవాడ దాకా రోడ్డు ఎవరి పొలాలన్నీ చూసుకుంటే ఎక్కడ 4 అక్కడ 4 నడిచేవాడు. వీళ్ళు జీరో గారు అనుకున్నాడు దేవుడు హీరో చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు నా పరిచర్య కావాలని చెప్పి ఆయన పిలిస్తే నా వల్ల కాబట్టి దేవుడు మాట్లాడాడు. వెంటనే 19 వచ్చిన 20 వచ్చిన మాట్లాడతాడు. ఇట్టి మనస్సాక్షిని తోసివేసి అలెగ్జాండర్ మొహనైన్ అనేవాడు నా మాట వినకుండా ఆ విషయంలో దేవుడు గుర్తిస్తాడు అనమాట. నువ్వు చెప్పినట్టు ఏం సరెండర్ అయిపోయి ప్రార్థన చేసుకొని దేవుడికి అభిషేకం తీసుకొని పరిచర్యకు వచ్చింది. నందిగా నియోజకవర్గంలో 15 పల్లెటూరులో ఉపవాసం ప్రార్థన చేసుకొని రోజంతా రేపు ఉదయకాలం మంచిగా కూడా అక్కడ వెళ్ళి కరపత్రులు ఇచ్చేవాడిని. ఎవరైతే అయ్యా మా కోసం ప్రార్థన చేయనంటారో ఈ సంఘమైపోవాలని టార్గెట్ పెట్టుకునేవాడిని. దేవునిపల్లి చేశారు, చందాపురం చేశారు, ముప్పాడు చేశారు. అప్పుడు మురళయ్య గారు డాడీ అక్కడ హిందూస్ మధ్య చర్చి నాకు తెలుసు. అయ్య గారు నాకు అన్న తెలియదు, వాళ్ళు ఎవరు తెలియదు నాకు. అప్పుడు చాలా బీసీల మధ్య చాలా ప్రయాసపడ్డాను. ఎవరో నమ్మి జారిపోయారు. రిస్కులు చేసి 3 ఏళ్ళు చేశారని చెప్పేసి ఆగిపోయారు. ఇట్లా అద్భుతంగా ప్రయాసపడతా ఉంటే దేవుడు మెట్టిక్చర్ల పక్కనే 4 దూరంలో గొంతుముఖుల మందిరం ఇచ్చాడు. ఎన్నో అనుభవాలు ఉన్నాయి. దేవుడు మా నాకులో ఆయన నిలబెట్టి అభిషేకించి వాడుతూ ఉన్నాడు. ఏకాంత ప్రార్థనలు, వ్యక్తిగత ప్రార్థన 1 వారం రోజులు ఉదయం 2 ఇడ్లీతో ప్రేయర్ తీసుకునేవాడు. ఒక పాస్టర్ గారు మా ఇంట్లో అతుకుంటే రత్న సిస్టర్ గారు నిరీక్షణరావు గారని నెడమనూరులో ఉంటాడు. రానన్న ప్రార్థన చేసుకున్నాను చెప్తే ఒక దెబ్బ పెట్టుకుని ఏంటన్నా ఒక దెబ్బ 10 రోజులు 20 రోజులు ఉండాలి. సేవ చేయడం సేవ విశ్వాస ఆత్మీయతలుగా చెప్పి 2 ఇడ్లీ పెట్టేవాడు. ప్రేయర్ చేసుకొని ఏకాంత ప్రార్థన అయిపోయి వచ్చేసరికి చాలా దైవ సేవకుల మధ్య చాలా ఆత్మీయంగా నలగడానికి దేవుని ప్రోత్సహించాడు. అందుకే ఎక్కడ ఏదైనా కనపడితే తేడా కనపడితే సహించుకోలేదు అన్నమాట. పగిలిపోతుంది. చాపలి దేవుడి కోసం ఎందుకు బతుకు అని చెప్పేసి అట్లాంటి పరిస్థితులు అనమాట. కాబట్టి ఇప్పుడు నాకు తెలిసే నా కోసం ప్రార్థన చేయండి. ఆ ఏకాంత ప్రార్థన సాయంత్రం వచ్చి దేవుడు ఏం మాట్లాడాడు, ఏం దర్శించాడని చెప్పి క్వశ్చన్ చేసేవాడు. సౌండ్ ఉండేది కాదు. ఇక ఇంత తగిలేదు. బాగా ప్రార్థన చేసేవాడు. దేవుని యొక్క అద్భుతం నా జీవితంలో. ఇప్పుడు వరకు నేను టార్గెట్స్ చేయదు, రీచ్ అవ్వలేదు. నా కోసం ప్రార్థన చేయండి. ఇంకా నూతన సంఘాలు, నూతన పరిచయం, నూతన ఆత్మల కోసం నా బాధలు ఏంటంటే మంచి వాక్యం, నమ్మక
వాళ్ళతో బాగా ఏకీపించాలని, ఫైనాన్షియల్ ఫిట్నెస్ లేక మరొకటో దేవుడికి మరి ఎందుకు నడిపిస్తున్నారో తెలియదు. మేము ఈ 6 గంటలకు వెళ్ళిపోతున్నాము, 7:30, 8 అక్కడ కూర్చుంటాం. సాయంత్రం 5 వరకు కంటిన్యూస్ ప్రేయర్, మధ్యాహ్నం కొంచెం రైస్ పెడతారు. ఆ రైస్ కూడా క్వాలిటీ ఉండదు, 2 చెంచాలు కూర వేస్తారు తింటాం.